ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను ఉదయశ్రీ. ప్రెసెంట్ మనతో ఉన్నారు శ్రీనివాస్ గారు, యాంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. సార్, చిన్న పిల్లల కోసం చాలా మంది ఎల్ఐసీలు చేయిస్తూ ఉంటారు కదా. అవును. ఈ ఎల్ఐసీలో ఉన్న బెస్ట్ ప్లాన్స్ ఏంటి సార్ పిల్లలకు చేయించాలంటే? లైఫ్ ఇన్సూరెన్స్ అయితే సేవింగ్ ప్రొడక్ట్స్. మ్యూచువల్ ఫండ్లో డిస్ట్రిబ్యూటర్స్గా ఉన్న వాళ్ళందరం కూడా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోండి, మీ ఇన్వెస్ట్మెంట్స్ని ఇన్సూరెన్స్ని క్లబ్ చేయొద్దు, ఇన్సూరెన్స్ని వేరుగా చూడండి, టర్మ్ ఇన్సూరెన్స్ ఇన్వెస్ట్మెంట్ని వేరుగా చూడండి అని చెప్తాం. కానీ మనం ఎన్ని మాట్లాడుకున్నా కానీ ఎవరి ఆలోచన విధానం తగ్గట్టుగా వాళ్ళు పాలసీలు తీసుకుంటూనే ఉంటారు. ఇండియాలో దగ్గర దగ్గర 29 లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉంటే వీళ్ళ ఎల్ఐసికి వచ్చే ఓన్లీ ప్రాఫిట్స్ మిగతా 28 కంపెనీస్ బిజినెస్ కంటే కూడా ఎక్కువ. 29 ప్లేయర్స్ ఉంటే 28 మంది ప్లేయర్స్ యొక్క బిజినెస్ కన్నా ఎల్ఐసి ప్రాఫిట్స్ ఎక్కువ. అంటే ఆ విధమైన బిజినెస్ వాళ్ళు చేస్తూ ఉంటారు. వాళ్ళ దగ్గర ఉన్న బెస్ట్ ప్లాన్స్ అంటే ప్రతి ప్లాన్ కూడా బెస్ట్ ప్లానే. అంటే నేను మ్యూచువల్ ఫండ్లో ఎంత ఈ ఈ సిస్టమ్ ఇంత బాగుంటుంది, దీంట్లో రిటర్న్ ఎక్కువ వస్తుందని చెప్తాము, అట్లాగే అక్కడ ఉన్న వాతావరణానికి తగ్గట్టుగా అక్కడ కూడా ప్రతి ప్లాను బెస్ట్ ప్లానే. ఎందుకు బెస్ట్ ప్లాను అని చెప్తామంటే మ్యూచువల్ ఫండ్లో ఓన్లీ రిటర్న్ మాత్రమే మాట్లాడుతున్నాం, రిస్క్ గురించి ఏం మాట్లాడలేము ఇక్కడ. కానీ అక్కడ రిస్క్ కూడా ఉంటుంది, రిస్క్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది. ఒక వ్యక్తి ఎవరైనా సరే ఎలాంటి ఇన్సూరెన్స్లో లేవు, నాకు ప్రొఫైల్ టర్మ్ ఇన్సూరెన్స్ పనికిరాదు, నేను టర్మ్ ఇన్సూరెన్స్ చేసుకునే స్థితిలో లేను అనుకున్న వాళ్ళకి ఏదో ఒక ఇన్సూరెన్స్ ప్లాన్ ఉంటే కనుక ఏదైనా అన్సర్టన్ వచ్చి పొరపాటున ఏమన్నా జరిగితే ఫ్యామిలీకి బ్యాక్గ్రౌండ్ ఉండాలి అంటే ఒక చిన్న ఇన్సూరెన్స్ ప్లాన్ అయితే ఉండాలి. అలాంటి ప్లాన్స్లో ఎల్ఐసిలో నాకు నచ్చిన ప్లాన్ అయితే జీవన్ లక్ష్య. ఎందుకు ఆ ప్లాన్ని అంత ఇదిగా మేము మాట్లాడతాము అంటే, మిగతా ప్లాన్స్ నచ్చలేదంటే ఎవరి ఆలోచన విధానం తగ్గట్టుగా వాళ్ళు ఉంటాం. రిటర్న్స్ చూసుకుంటాము, ఇన్వెస్ట్మెంట్ చూసుకుంటాము, ఇన్సూరెన్స్ కవర్ సరిపోతుందా లేదో చూసుకుంటాము, రకరకాల ఆస్పెక్ట్స్లో మనం ప్లాన్ సజెస్ట్ చేస్తూ ఉంటాం. జీవన్ లక్ష్య ప్లాన్ ఎందుకు అందరికీ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోము అనుకున్న వాళ్ళందరూ జీవన్ లక్ష్య ప్లాన్ ఎందుకు తీసుకోవచ్చు అంటే, ఈ ప్లాన్ సపోజ్ ఒక 25 lakhs ప్లాన్ తీసుకున్నారు అనుకుందాం. ఈ ప్లాన్ మొత్తం కూడా మా ఎంటైర్ టర్మ్ అంతా కూడా 25 సంవత్సరాల్లో అయిపోతుంది మ్యాక్సిమం టర్మ్. మీరు పేమెంట్ చేసేదంతా కూడా ఒక 22 సంవత్సరాలు పేమెంట్ చేస్తారు, 25వ సంవత్సరంతో ప్లాన్ కంప్లీట్ అవుతుంది. అంటే మీరు టోటల్ ప్లాన్ టర్మ్ కంటే 3 సంవత్సరాలు ముందే మీ పేమెంట్ టర్మ్ అయిపోతుంది. జనరల్గా ఏ ఇన్సూరెన్స్ ప్లాన్ అయినా కానీ ఎంత రిటర్న్ జనరేట్ చేస్తుందంటే IRR 6% కంటే ఎక్కువ రిటర్న్స్ ఏవి రావు. మీ ఇన్వెస్ట్మెంట్ మీద వడ్డీ ఎంత వస్తుందంటే 6% మాత్రమే వస్తుంది. దాంట్లో ట్యాక్స్ ఫ్రీ రేట్ ఉంటుంది కాబట్టి ఇదంతా కూడా ఒక 1% ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. 7% అని క్యాలిక్యులేట్ చేసుకుందాం. అంతకంటే నార్మల్ కండిషన్లో ఇంతకంటే ఎక్కువ రిటర్న్ అయితే రాదు. మేము మ్యూచువల్ ఫండ్ కాన్సెప్ట్ చెప్తున్నప్పుడు ఈ ప్లాన్స్తో పోల్చుకుంటే మ్యూచువల్ ఫండ్లో డబుల్ ద రిటర్న్ అయితే వర్కౌట్ అవుతుంది. కానీ జీవన్ లక్ష్య ఎందుకు చేసుకోవచ్చు అంటే, ఏదైనా అన్సర్టనిటీ వచ్చినప్పుడు, అంటే ఇన్సూరెన్స్ ప్లాన్స్ ఎందుకు చేస్తాం, ఎవరైతే ఎర్నింగ్ పర్సన్ కనుక పొరపాటున చనిపోతే ఫ్యామిలీకి ఎలాంటి ఇబ్బంది ఉండకూడదని ఇన్సూరెన్స్ ప్లాన్. అది టర్మ్ ఇన్సూరెన్స్ కావచ్చు, రెగ్యులర్ ఇన్సూరెన్స్, ఎండోమెంట్ ప్లాన్స్ కావచ్చు, ఏదైనా మేజర్ కాన్సెప్ట్ అదే. మిగతా అంత తర్వాత సేవింగ్స్ గురించి వీటి గురించి మాట్లాడతాం. ఈ జీవన్ లక్ష్య పాలసీలో మీరు సపోజ్ ఒక 25 లక్షల రూపాయల పాలసీ తీసుకున్నారు అనుకుందాం. ఎవరైనా వ్యక్తి పొరపాటున ఆ పాలసీ తీసుకున్న వ్యక్తి కనుక ఒక 5వ సంవత్సరమో 6వ సంవత్సరమో పొరపాటున కాలం చేసినట్లయితే ఇమీడియట్గా అతనికి నేను పాలసీ 25 లక్షలు తీసుకుంటే 25 లక్షల రూపాయలు పే చేస్తాను. ఒక 5 years పే చేశాడు. సంవత్సరానికి 1 లక్ష రూపాయలు 5 లక్షలు పే చేసి ఉంటాడు. అప్పటికి 5వ సంవత్సరం అనుకోకుండా కాలం చేశాడు అనుకుందాం. అక్కడ నేను ఇమీడియట్గా అతనికి 25 లక్షల పాలసీ కాబట్టి 25 లక్షలు పే చేస్తాను. 25 lakhs వచ్చేది. అక్కడ నుంచి ప్రతి సంవత్సరం పాలసీ మెచ్యూర్ అయ్యే వరకంటే ఇంకొక 20 సంవత్సరాల గ్యాప్ ఉంటుంది. ఆ 20 సంవత్సరాల వరకు ప్రతి సంవత్సరం నేను 2.5 లక్షలు వాళ్ళ నామినీకి పే చేసుకుంటే వెళ్తా.
అంటే దగ్గర Okay. దగ్గర దగ్గర Right. ఈ పీరియడ్ లో దగ్గర దగ్గర 50 లక్షల రూపాయలు పే చేస్తాం. అవును. తర్వాత మెచ్యూరిటీగా ఏదైతే మేము మెచ్యూరిటీ ఆ పాలసీలో 50 lakhs వస్తుందని 25 lakhs అయితే ఆల్మోస్ట్ డబుల్ వస్తుంది, డబుల్ రిటర్న్స్ వస్తాయి. 50 lakhs ఏదైతే మెచ్యూరిటీ ప్రామిస్ చేస్తున్నారో Hmm. ఆ మెచ్యూరిటీ అమౌంట్ కూడా నామినీకి ఇస్తారు. Oh, super. అంటే ఈ ప్లాన్ ఎలా ఉపయోగపడుతుందంటే ఒక టర్మ్ ఇన్సూరెన్స్ లాగా అనుకోవచ్చు, Hmm. కానీ ప్రతి సందర్భంలోనూ మీకు మనీ వస్తుంది. Hmm. అదే. టర్మ్ ఇన్సూరెన్స్ ఏమైపోతుంది, ఏదైనా మీకు ఒక 2 కోట్ల 3 కోట్ల రూపాయల టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ మీరు తీసుకున్నా ఆ పర్టికులర్ టైంలో రిస్క్ ఏమైనా జరిగినప్పుడు ఇమీడియట్గా ఫ్యామిలీ మెంబర్స్కి ఇస్తాం, అక్కడతో అయిపోతుంది. అవును. ఆ మనీని వాళ్ళు ఎలా మేనేజ్ చేస్తారనేది వాళ్ళ ఇష్టం. అవును. వాళ్ళు ప్రాపర్గా మేనేజ్ చేసుకుంటారా, మిస్యూజ్ అవుతాయి అన్నది వేరే విషయం. కానీ ఇక్కడ ఏమవుతుంది, రిస్క్ జరగగానే లిక్విడిటీ ఉంటుంది. అక్కడి నుంచి ప్రతి సంవత్సరం పిల్లల ఎడ్యుకేషన్ అనుకోండి, ఇంకోటి అనుకోండి, ప్రతి సంవత్సరం మేము పే చేసుకుంటూ వెళ్తాం పాలసీ మెచ్యూరిటీ వరకు. పాలసీ మెచ్యూరిటీ కూడా మళ్ళీ పే చేస్తాం. ఇదే కండిషన్లో 5 సంవత్సరాల్లో అతను 5 లక్షలు పే చేసి ఉంటే పొరపాటున కనుక ఒక 5వ సంవత్సరం అతను కాలం చేసినట్లయితే 1,25,00,000 రూపాయలు ఇస్తున్నాం మొత్తం ఈ ఈ పాలసీ పీరియడ్లో. మీరు అతను ఫస్ట్ 5 సంవత్సరాల్లో పాలసీ పే చేస్తున్నాడు, 6వ సంవత్సరం రిస్క్ జరిగిన దగ్గర నుంచి పాలసీ ప్రీమియం కూడా తీసుకోదు, అది కూడా ఎల్ఐసిని పే చేసుకుంటుంది. ఎంటైర్ ఈ పీరియడ్లో వచ్చే మీకు ప్రతి రూపాయి కూడా ట్యాక్స్ ఫ్రీ, ఎక్కడ ట్యాక్స్ కూడా పే చేయాల్సిన అవసరం లేదు. కానీ ఎవరికి పడితే వాళ్ళకి ఇస్తారా అంటే అట్లా ఇవ్వం. కొన్ని గైడ్ లైన్స్ ఉంటే వాళ్ళు ప్రాపర్ డిగ్రీ ఉండాలి, లేకపోతే ఒక మంచి కంపెనీలో వర్క్ చేస్తున్నట్లుగా ఉండాలి. ఎవరైనా ఇన్వెస్ట్ చేయొచ్చా? ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి లేదు. అంటే ఏదైనా ఒక మంచి ప్రొఫైల్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇవ్వగలుగుతాం. అంటే ఎవరైనా ఒక కార్పొరేట్స్లో వర్క్ చేస్తున్నారు, లేదా బిజినెస్లో ఒక రీజనబుల్ ఒక 10 lakhs per annum ఇన్కమ్ ఉంది, లేదా ఫిమేల్లో కూడా అయితే కనుక క్వాలిఫికేషన్ ఉన్నా కానీ వాళ్ళు ఎక్కడైనా ఒక రిప్యూటెడ్ కంపెనీలో వర్క్ చేస్తున్నారు అన్నప్పుడు ఆ పాలసీలు ఇస్తాం అనమాట. అలాంటి పాలసీ అంటే ఈ ఇన్వెస్ట్మెంట్స్, మ్యూచువల్ ఫండ్స్, ఈ రిస్క్, వాలటిలిటీ, మార్కెట్ ఇవన్నీ నాకు వద్దు అనుకున్న వాళ్ళు అలాంటి ప్లాన్ కనుక చూస్ చేసుకున్నట్టయితే ఒక టర్మ్ ఇన్సూరెన్స్ లాగా ఉపయోగపడుతుంది. ప్రతి సందర్భంలో కూడా మీకు ప్రతి సంవత్సరం మంత్లీ ఇయర్లీ ఇన్కమ్స్ వస్తూ ఉంటాయి, మెచ్యూరిటీ కూడా ఇస్తారు. అంతా బాగుంటే వీళ్ళే చూసుకుంటారు. ఏదైనా అన్సర్టనిటీ జరిగినప్పుడు ఈ పాలసీస్లో కూడా క్లైమ్స్ ఎన్ని వస్తాయి అంటే లెస్ దెన్ 1%. 1,00,000 పాలసీలు చేస్తే 100 పాలసీలు కూడా క్లైమ్స్ రాకపోవచ్చు. అలాంటి సందర్భంలో ఎవరికన్నా అట్లా పొరపాటున అలా జరిగినప్పుడు మాత్రం ఈ పాలసీలో వచ్చే రిటర్న్ని మనం చెప్పే ఐఆర్ఆర్లు, ఎక్స్ఐఆర్ఆర్లు, సిఐజిఆర్లు ఏ రిటర్న్ కూడా కంపేర్ చేయలేము అనమాట. అందువల్ల ఎవరైనా ఇలాంటి నేను ఒక ఇన్సూరెన్స్ ప్లాన్ అయితే తీసుకోవాలి అని ఎవరైనా అనుకున్నట్లయితే ఈ ప్లాన్కి వెళ్తే కూడా చాలా బాగుంటుంది. కండిషన్స్ ఏముండవండి. జనరల్గా ఎక్కడన్నా రీజనబుల్ అంటే 10th ఇంటర్మీడియట్ వరకు మినిమం సర్టిఫైడ్ క్వాలిఫికేషన్ ఉండాలి, ఒక రిప్యూటెడ్ ఆర్గనైజేషన్ ఎక్కడన్నా వర్క్ చేస్తున్నట్టుగా ఉండాలి, లేదా ఏదన్నా బిజినెస్ ఉంటే కనుక రీజనబుల్ ఐటీఆర్ ఉండాలి. ఒక 7 లక్షల నుంచి 10 లక్షల వరకు ఐటీఆర్ ఉంటే ఇస్తాం. థ్యాంక్ యూ సో మచ్ అండి, మాకు జీవన్ లక్ష్య గురించి తెలియజేశారు. థ్యాంక్ యూ అండి.